డైరెక్ట్‌గా మన కరెంట్ బిల్లుల్లో ఛార్జీలు పెంచితే ఎట్టుంటదో చూసారు గాబట్టి, ట్రూ అప్‌ని కాస్త ట్రూ డౌన్ అని రాసి, ఆ కిందేమో జులై 2023 మే 2023 ఇట్లాంటిది అడ్జస్ట్ చేస్తున్నామంటూ ఓ పక్కన బాదుతున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు రూ. 15,651,00,00,000 మాకు అదనపు భారం పడిపోయింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయిపోయింది. ఎక్కువ ఖర్చుకి కరెంట్ కొన్నాం. కాబట్టి ఇదంతా జనాల దగ్గరనే మేము బాదాలి. అయితే ప్రభుత్వం ఏమో జనాల దగ్గరొద్దు ఆహ్, వ్యాపారుల దగ్గర పెంచమంటోంది. వ్యాపారుల మీదేస్తాం. జనాల దగ్గర అంటే డైరెక్ట్‌గా ఇంటికి కాకుండా షాపులకి, పరిశ్రమలకి వేస్తాం. అనుమతించండి అని అడుగుతోంది. ఏదైతే కరెంట్ డిపార్ట్‌మెంట్. దానికి ఇవాళ, రేపు 2 రోజుల పాటు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఎవడికి అసలు ఇట్లాంటి తమ ఒపీనియన్ వింటారని గాని, ఆ ఒపీనియన్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారని గాని తెలీదు. కేవలం పాపం ఏ కమ్యూనిస్ట్‌లో వెళ్లి చెప్పొస్తుంటారంతే. దాంతో ప్రజామోదం వచ్చేసిందన్నట్టుగా ఈళ్ళు కరెంట్ ఛార్జీల పెంపుకి పర్మిషన్ ఇచ్చేస్తారు. అసలు సీన్ ఏంటి? ఇప్పుడు డైరెక్ట్‌గా మీకు కరెంట్ బిల్లేస్తే మీ ఇంట్లో తెలుసుద్ది. పబ్లిక్ తిట్టుకుంటారు. కాబట్టి వ్యాపారస్తుడి మీద ఏస్తారట, పరిశ్రమ మీద ఏస్తారట. కమర్షియల్, ఇండస్ట్రియల్ ఏస్తే ఆళ్ళేమన్నా ఆళ్ళ జేబులో డబ్బులు తీసుకొచ్చి పెడతారా? వాళ్ళు ఆ వస్తువుల మీద ఏస్తారు. అప్పుడు వస్తువుల ధర పెరిగింది తప్పించి ప్రభుత్వం వేసిన బాధుడే అని మనం అనుకోకూడదు. ఇప్పుడు వ్యాపారులు మునిగిపోతారు ఇక్కడ. వ్యాపారులు నష్టపోతారు. పారిశ్రామికవేత్తలు నష్టపోతారు. అది కరెక్టా? ఈ సబ్సిడీలు ఎవరు పెట్టారు? మీరు పెట్టారు. భరించాల్సింది ఎవరు? మీరు. దాని మీద లోన్లు తీసుకుంటే ఎవరిది భారం? నువ్వేమో ఓ పక్కన మాకందరికి ఏమని చెప్తున్నారు ప్రభుత్వాలు? 2:30కే కొన్నాం, 3:30కే కొన్నాం. వాడు 5కి కొంటే మేము 2కి కొన్నాం. వాడు 7కి కొంటే మేము 3కి కొన్నాం అంటాం. నాకు తగ్గాలి కదా అది. ఏడాది తిరిగేటప్పటికి ఇదిగో రూ. 15,000 కోట్ల ఎక్కువైపోయిందని చెప్తుంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు?